అమ్మా ఎంతసేపు అమ్మా షాప్ ఓపెనింగ్ వెళ్ళాలి, తొందరగా రండి అమ్మా. పొగ ఇద్దా ముందు అవని బయలుదేరమని ఇంకా ఎన్ని ప్రదక్షిణలు చేస్తుందో. అమ్మా ఎంతసేపు తిరుగుతారమ్మా, పోనీ మీరైనా రండమ్మా, టైం అయిపోతుంది. అమ్మాయి గారు స్నానం అయిపోయింది కనుక్కోవాలా. సంధ్యమ్మ గారు స్నానం అయిపోయింది ఏంటండి, తొందరగా రండమ్మా, టైం అయిపోతుంది. సండే ఈరోజు శాండీ మీద చుక్క నీరు కూడా పడదు. నేల శబ్దమే రావట్లేదే. ఆగవయ్యా, స్నానం అవద్దా? అమ్మయ్యా స్నానం స్టార్ట్ అయింది. అమ్మా తొందరగా రండమ్మా. సండే ఎవరైనా స్నానం చేస్తారా? 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 ఏమే స్నానం చేయలేదు కదా? తెలిసిపోయిందా? బా అది కాదు. అయినా బామ్మ, క్లీన్ గా ఉండడం ఇంపార్టెంట్ కాదు, నీట్ గా ఉండడం ఇంపార్టెంట్. బ్రష్ నా పేరు ఏ బ్రాసి కాదు. సంధ్య త్వరగా తయారైరా. నా పేరు సంధ్య కూడా కాదు, శాండీ. అదేం పేరమ్మా? రేపు మాప పెళ్లి చేసుకుని అమెరికాలో సెటిల్ అవుతున్నాను కదా, మరి శాండీ కాకుండా పాత సినిమా హీరోయిన్ లాగా సంధ్య అని పిలిపించుకోమంటావా? దీనికేం తక్కువ లేదు. శుభకార్యానికి వెళ్ళేటప్పుడు స్నానం చేయాలన్న జ్ఞానం లేదా? అయినా సండే షాప్ ఓపెనింగ్ చేయమని చెప్పిన ఆ వెధవ బయట పిలుస్తున్నారు. పాప పెద్దయింది కదా పౌరం. ఉండొస్తా. మురికిదానా నార్మల్. అమ్మగారు రండి. అమ్మగారు అమ్మాయి గారి పేరేంటండి? సంధ్య. సంధ్య. శాండీ, కాల్ మీ శాండీ. అదేలేండి. కూల్ డ్రింక్స్ పట్టా. అదేంటక్క ఇప్పుడే వచ్చేది. ఎవడీడు ఓవర్ చేస్తున్నాడు? ఇప్పుడు ఓపెన్ చేయబోయే షాప్ కి వాడే ఓనర్. ఏవయ్యా, సండే తప్ప షాప్ ఓపెనింగ్ కి వేరే రోజే దొరకలేదా నీకు? మీ నాన్నగారే పెట్టారండి. నేను రాను, ఇక్కడే కూర్చుంటాను. ఏమిటి ఇది? ఇటే అమ్మా ఏరా రామా. బామ్మ ఒక్క నిమిషం ఆగండి. బామ్మగారు ప్రతిసారి అన్ని షాపులో దీపం మీరే వెలిగిస్తున్నారు. మహాలక్ష్మిలా ఉన్నారు. ఈసారి ఈవెంట్ రమ్మనొచ్చు కదా? అయ్యో వద్దురా బాబు, దాని సంగతి నీకు తెలీదు. కావాలంటే నేను బామ్మగారు యూత్ కి ఛాన్స్ ఇవ్వండి. అయ్యో వద్దురా, నా మాట వినురా. రండి. అబ్బా వాడికంటే తెలీదు, అనవసరంగా వాడి జీవితం నాశనం చేయకే. అతనే పిలుస్తున్నాడు, నీకేంటి బాధ? అయ్యో, నా మాట కూర్చో. వినవే. కూర్చో. వెయిటింగ్. ఏం చేస్తాం, వాడు పోయి వాడే తవ్వుకున్నాడు. మార్కెట్ ని సంపాదించడానికి మంచి దారే పట్టావు వైటు. చచ్చాడు సావని నా కొడుకుపా. అమ్మా స్మైలో. చాలా ఫన్నీగా ఉంది. హాయ్ హాయ్. ఏమైంది చూడు. సంధ్య ఏయ్, గుర్తుందా నీకు? ఏదో మా నాన్న చెప్పారని సండే అని కూడా చూడకుండా నీ షాప్ ఓపెనింగ్ వస్తే నువ్వేమో ఫోటో తీసి కాలేజ్ దగ్గర పోస్టర్ వేస్తావా? ఏమండి ఇక్కడ మాత్రమే కాదు, మొత్తం టౌన్ అంతా 18 సెంటర్లో. 18 సెంటర్లో? అయ్యో, మొత్తం నా పరువు తీసేసావా? ఆ వేసేదేదో అట్లీస్ట్ మంచి ఫోటోనా వేయచ్చు కదా. ఆ ఫోటో ఏంటి, ఆ టైమింగ్ ఏంటి, ఆ కవిత్వం ఏంటి? ఏమండి దేన్నన్నా తిట్టండి, కానీ కవిత్వాన్ని మాత్రం ఏమనకండి. పావు రమ్ము కొట్టి రాత్రి అంతా కష్టపడి రాశాడు తెలుసా. చూడండి పాప ఎలా ఫీల్ అవుతున్నాడు. ఏంటమ్మా కవిత్వం నచ్చలేదా పాప? ఈసారి హాఫ్ తాగి అత్తర కొట్టేస్తాలే. అలాగే మీరు కూడా నెక్స్ట్ టైం ఒక మంచి స్మైల్ పడండి. ఈసారి పోస్టర్లు సిరగొట్టేస్తాను. నీకేనా మెంటలా? ఇవి ఉంచండి. ఏంటిది, దీపం వెలిగించినందుక? బా కాదండి, 6 వారాలు అమ్ముడుపోవాల్సిన సరుకు 6 గంటలు అయిపోయిందండి. నమ్మండి, అంతా చేయమేమే. ఒకసారి ఇవ్వండి. ఈ 1000 రూపాయలతో నేను వ్యాపారం మొదలుపెట్టి 1,00,000కి 1 రూపాయి తక్కువైనా రేపు మిమ్మల్ని కలవను. సంపాదించేస్తాడా?